ఇవాళ వీడియో వచ్చేసరికి రియల్‌మీ P4 లైట్ 5G స్మార్ట్ ఫోన్ అసలెందుకు మంచిగుంది? అరే కొంటే లాభం వస్తదా? లేకపోతే నష్టం వస్తదా? డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏందంటే లైక్ చేయండి వీడియోని. అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏందంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు కూడా. రియల్‌మీ వాళ్ళు రియల్‌మీ P4 లైట్ 5G స్మార్ట్ ఫోన్ అఫీషియల్‌గా లాంచ్ అయిపోయింది భయ్. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్‌కి మెయిన్ హైలైట్ ఏందంటే ఫస్ట్ నాకైతే డిజైన్ ఒకటి నచ్చింది. మంచి విషయం ఏందంటే 7000 మిల్లీ పెద్ద బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే 7000 మిల్లీ పెద్ద బ్యాటరీ, స్మూత్ బ్యాకప్ వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ 140 రిఫ్రెష్ రేట్‌తో పాటు వస్తుంది. ఇక్కడ నాచ్ డిస్‌ప్లేతో పాటు వస్తుంది. ఇక్కడ పిక్చర్‌లో చూసుకోవచ్చు. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. రియల్‌మీ UI 7.0 ఏ ఫీచర్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఇది సర్కిల్ లాంటిది ఫీచర్ అయితే ఉంది. అండ్ ఐపీ రేటింగ్ ప్రొటెక్షన్ అండ్ 30 మెగాపిక్సెల్ కెమెరా రియల్ సైడ్. ఇది నాకు మైనస్ అనిపించింది. సరేనా, ఇంకేమైనా మైనస్ ఉన్నాయంటే అఫీషియల్ వీళ్ళ వెబ్‌సైట్‌లో చూసుకుంటే స్పెసిఫికేషన్స్‌లా వెయిట్ ఎక్కువుంది బయ్. సో పర్లేదు. 212 గ్రామ్స్ వెయిట్, 6 మిల్లీ అంటే ఓకే. ర్యామ్ బాగుంది. LPDDR4X ర్యామ్ ఓకే యాక్సెప్ట్. ఈఎంఎంసీ 5.1 స్టోరేజ్ ఇచ్చారు. కొంచెం స్లో అనిపిస్తది. ఇది మీకు 8000, 9000 ప్రైస్ కేటగిరీలో వచ్చే స్టోరేజ్ ఇది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే హెచ్‌డీ డిస్‌ప్లే బై యాక్సెప్టబుల్ ఈ ప్రైస్ కార్డ్‌కి. అండ్ కిందకొచ్చేస్తే కెమెరా అనమాట బై. సో, నాకు మెయిన్ డిసప్పాయింటింగ్ కెమెరా అనమాట. కనీసం 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చినా బాగుండేది. ఇక్కడ 13 మెగాపిక్సెల్ ఇచ్చాడు. 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. సో, మనకి 10,000 నుంచి 15,000 మధ్యలో మనకి 5 మెగాపిక్సెల్ కొన్ని 8 మెగాపిక్సెల్ ఇస్తారు. ఇది యాక్సెప్టబుల్ గానీ రియర్ కెమెరా 13 మెగాపిక్సెల్ ఇచ్చిర్రు బై. ఎప్పుడో ఆపేసి 13 మెగాపిక్సెల్ ఇయ్యడము. ఇప్పుడు మళ్ళా తీసుకొచ్చిర్రు కాస్ట్ కటింగ్ కోసం తీసుకొచ్చిర్రు బై. ఘోరంగా అనిపించింది నాకైతే. అండ్ 1080p రౌండ్ రికార్డింగ్ చూసుకోవచ్చు. మీడియాటెక్ 1600 ప్రాసెసర్, 7000 మిల్లీ బ్యాటరీ, 6820 మిల్లీ వస్తుంది. 50 వాట్స్ ఛార్జర్. సో, ఛార్జింగ్‌కి చాలా టైం అయితే పడతది. ఛార్జింగ్ ఎక్కడానికైతే గంట, గంటన్నర పడతదన్నమాట. బ్లూటూత్ వర్షన్ 5.3 వస్తుంది. అండ్ ఇది యూఎస్‌బీ టైప్ సి పోర్ట్‌తో 3.1 జాక్ వస్తుందన్నమాట. రియల్‌మీ యూఐతో పాటు కూడా వస్తుంది. మిగతా అన్ని ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఫీచర్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ప్రైస్ ఎంత అంటే మాత్రం అఫీషియల్ రియల్‌మీ వాళ్ళ వెబ్‌సైట్‌లో బేస్ వేరియంట్ ఏదైతుందో 12,000 ఉంది. నేను రికార్డింగ్ చేశాక అది సేల్ కూడా స్టార్ట్ అయిపోయిందనమాట ఇక్కడ. బేస్ అండ్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్. యాక్చువల్‌గా అయితేనేమో ఇది మనకి 8,000, 9,000కి రావాల్సింది మీకు ఏమంటారు 12,000కి వస్తుంది. అంటే రూ. 4,000 ప్రైస్ గ్యాప్ అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ ఆల్సో నాచ్ డిస్‌ప్లే వస్తుంది. పంచోల్ డిస్‌ప్లే కూడా వస్తలేదు. ఇక్కడ హైయర్ వేరియంట్ ఉంది. హైయర్ స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే మాత్రమే 13,000కి వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు అడిషనల్‌గా మీరు ఒక రూ. 1,000 యాడ్ చేస్తే గిట్లా డబుల్ స్టోరేజ్ వస్తుంది. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్. తర్వాత 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 15,000 ఉంది. సార్ నా ఒపీనియన్‌లో బై ఒకవేళ కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయాలనుకుంటే మాత్రమే ఆఫర్స్ అప్లై చేసి 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ తీసుకోమని ఒకవేళ రికమెండ్ చేస్తాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మాత్రమే. సరేనే వెబ్‌సైట్ కాదు వేరే వెబ్‌సైట్స్ ఏమైనా చూపియనా అంటే మాత్రం ఇది స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికైతేనేమో లో కాస్ట్ ఈఎంఐ మీద, కార్డ్ ఆఫర్స్ మీద కూడా మంచి ఆఫర్స్ అయితే వస్తున్నాయి. కార్డ్ ఆఫర్స్ చూసుకుంటే రూ. 12,349 ఉంది. అండ్ ఈఎంఐ ఆప్షన్స్‌లో చూసుకుంటే మాత్రమే నెలకి రూ. 631 పే చేసుకోవచ్చన్నమాట. ఈఎంఐ ఆప్షన్స్ నెలకి 600 లాగా కూడా మీ ఈఎంఐ ఆప్షన్స్ అయితే ప్లే చేసుకోవచ్చన్నమాట. అడిషనల్‌గా ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన పోర్ట్స్ ఇంకేమైనా ఉన్నాయనా అంటే మాత్రమే ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసిర్రన్నమాట. ఇక్కడ వేపర్ కూలింగ్ చేంబర్ ఒకటి ఇస్తుర్రు. సో, అదొకటి మంచి విషయం అనుకోవచ్చు. అండ్ బ్యాటరీ, పోర్ట్స్ ఇక్కడ 3 జాక్, మైక్, టైప్ సి పోర్ట్, డౌన్‌లోడ్ స్పీకర్స్‌తో పాటు కూడా వచ్చేసింది. సో, ఈ పోర్ట్స్ అనమాట బై. పర్లేదు బై బావుంది స్మార్ట్ ఫోన్. కానీ ఏందంటే మాత్రం స్లైట్‌లీ ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. అండ్ ఇంకోటేందంటే 13 మెగాపిక్సెల్ కెమెరా. ఈ 2 మైనస్‌లు అన్నమాట. మిగతా అన్నిటికాడ కూడా బాగుంది. కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్‌కి ఏమైనా గట్టి కాంపిటీషన్ ఉందంటే యెస్ బై మంచి కాంపిటీషన్ ఉంది. ఫస్ట్ చూసుకుంటే మాత్రం మన ఐక్యూ జీ10 లైట్ ఉంచనమాట. సో, ఇది కూడా బాగానే ఉంటది. 6000 మిల్లీ బ్యాటరీ ఇచ్చి 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ ఏఐ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సేమ్ ప్రాసెసర్ బై. మీడియాటెక్ 1600 ప్రాసెసర్ 13,000కి వస్తుంది. గేమింగ్ కొంచెం స్లైట్‌గా గేమింగ్ కావాలంటే ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే సామ్‌సంగ్ నుంచి. సో, సామ్‌సంగ్ గ్యాలక్సీ M17 5G స్మార్ట్ ఫోన్ అన్నమాట. ఈ స్మార్ట్ ఫోన్ రీసెంట్‌గానే వచ్చింది. సెపరేట్‌గా చార్జర్‌కి రూ. 1000 పెట్టుకోవాల్సొస్తది. 13,500కి వస్తుంది. యూనిక్‌నెస్ ఏందంటే మాత్రం 6 ఇయర్స్ దాకా ఓఎస్ అప్‌గ్రేడ్స్ అయితే వస్తాయి. ఇక్కడ కూడా నాచ్ డిస్‌ప్లే వస్తుందన్నమాట. 50 మెగాపిక్సెల్ కెమెరా ఇది కూడా. నెక్స్ట్ చూసుకుంటే మన ఇండియన్ బ్రాండ్ లావా బోల్డ్ 2 5G అనమాట. ఇది 14,000కి వస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, AMOLED డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఐపీ రేటింగ్‌తో పాటు కూడా వస్తుంది. రివర్స్ చార్జర్ బాక్స్‌లోనే వస్తుందన్నమాట. సో, ఇక్కడ యూఎఫ్ఎస్ స్టోరేజ్ కూడా బాగా వచ్చింది. యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌తో పాటు కూడా వస్తుంది. సో, ఇదొకటి నాకైతే బాగా నచ్చిందన్నమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మోటరోలా వాళ్ళ నుంచి అన్నమాట. మోటరోలా వాళ్ళది మోటరోలా G57 పవర్ అన్నమాట. ఇక్కడ 7000 మిల్లీ బ్యాటరీ వస్తుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా, LYT 600తో పాటు వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఒక్కటి డ్రాబ్యాక్ ఏందంటే మాత్రం ప్రైస్ అన్నమాట. సో, ఒక ప్రైస్ 15,000కి వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే పోకో నుంచి అన్నమాట. పోకో వాళ్ళ C85 అన్నమాట. ఇది మీకు 6000 మిల్లీ బ్యాటరీ, 30% చార్జర్. అండ్ ఆల్సో
మంచి కెమెరా సెటప్ 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా వస్తుంది. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. అండ్ సేమ్ ప్రాసెసర్ మీడియా డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి బై. అండ్ ఆఫర్స్ అప్లై తీసుకోవచ్చు. నా ఒపీనియన్‌లో బై పోకో C85 అయితుందో జస్ట్ క్లోజ్ టు క్లోజ్ నెక్ అండ్ నెక్ కాంపిటీషన్ లాగా అనిపిస్తుంది నాకు రియల్‌మీ P4 లైట్‌తో పాటు కూడా చూసుకుంటే ప్రైస్ ఫీచర్స్ చూసుకుంటే మాత్రం ఒక బ్యాటరీ ఒకటి తక్కువ ఉంది గానీ మిగతా ఫీచర్స్ కూడా అయితే చాలా బాగా అనిపించింది. సో, ఒకసారి అది కూడా కన్సిడర్ చేసుకో. కానీ ఈ లిస్ట్ ఈ స్మార్ట్ ఫోన్ కంటే కూడా లిస్ట్‌లో చూపించిన స్మార్ట్ ఫోన్స్ ఏవైతే జర వాల్యూ ఫర్ మనీ అంటారు. ఒకవేళ గిట్ల ఈ స్మార్ట్ ఫోన్ మీరు తీసుకోవాలి అంటే మాత్రమే బేస్ వేరియంట్ అయినా ఆఫర్స్ అప్లై చేయండి. కానీ నా సజెషన్ ఏందంటే మాత్రమే ఇది 10,000కి గాని 10,000 లోపట వస్తే గాని తీసుకోమని ఒక సలహా ఇస్తాను. ఇన్ కేస్ తీసుకోవాలి కంపల్సరీగా అంటే గిట్ల. లేదంటే మాత్రమే వేరే స్మార్ట్ ఫోన్స్‌నే తీసుకోమని సలహా ఇస్తాను. వేరే దానికి పోతే వేరేది తీసుకుంటేనే మీకు లాభం అయితే వస్తది. అది రికమెండేషన్ అయితే చేస్తాను. ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్ విన్నారు. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఆల్టర్‌నేటివ్ చూశారు కదా! ఫైనల్‌గా మీరు ఏమనుకుంటున్నారు? మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ చేసుకోవచ్చు. మీ వీడియో నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.